హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాల్వే మమత యూట్యూబ్ ఛానల్. నేను మీ మమత. గాల్వేకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఈ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు వచ్చేసి మనకి గాల్వేలో సబ్ రేంజెస్ ఉన్నాయి. గాల్వే అనేది ఒక బ్రాండ్ అయితే దాంట్లో రేంజెస్ ఉన్నాయి. ఆ రేంజెస్లో ఈరోజు ఇంతవరకు ఈ రేంజ్లో ఒక ప్రోడక్ట్ అసలు నేను చేయలేదు. ఈ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ చెప్పబోయే ముందు ఈ రేంజ్ గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే రేంజ్ వచ్చేసి న్యాచురల్ ట్విస్ట్. సో గాల్వే న్యాచురల్ ట్విస్ట్, దీంట్లో మనకి మొత్తం జ్యూసెస్, కాఫీ, టీ ఇవి వస్తాయి. దీంట్లో మొత్తం వచ్చేసరికి మనకి అవైలబుల్ 5 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. గాల్వే అలోవెరా జ్యూస్ అండ్ గాల్వే అలోవెరా జ్యూస్ ఆరెంజ్ ఫ్లేవర్, అలాగే గ్రీన్ టీ మింట్ ఫ్లేవర్ అండ్ గ్రీన్ టీ లెమన్ ఫ్లేవర్, అలాగే గ్రీన్ కాఫీ. ఈరోజు అయితే మనకి ఒక సార్ అయితే అడగడం జరిగింది, గాల్వే ఆరెంజ్ జ్యూస్ గురించి చేయండి మేడం అని. ఈరోజు మీకు గాల్వే అలోవెరా ఆరెంజ్ జ్యూస్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పబోయే ముందు మనకి గాల్వే వాళ్ళు ఈ న్యాచురల్ ట్విస్ట్ అనే రేంజ్ ఎందుకు పెట్టారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చాలామంది బయట ఏమన్నా హెడేక్ రాగానే ఎక్కువ ట్యాబ్లెట్ వేసుకోవడం కంటే బెస్ట్ చాలామంది చేసేది ఒక టీ తాగుతాం, ఒక కాఫీ తాగుతాం అంటారు. సో ఏంటంటే జస్ట్ రిలాక్స్ కోసం బయట ఒక 5 రూపీస్ 10 రూపీస్ పెట్టేసి అప్పటికప్పుడు రిలాక్స్ అవ్వడానికి టీ తాగుతారనమాట. కానీ ఆ టీ తాగడం వల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో వాళ్ళు తర్వాత ఆలోచించారు. మనకి ఇక్కడ చెప్తారు ఈ టీ తాగడం వల్ల ఎంతవరకు వెళ్తుంది ఒక మనిషి లైఫ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి 70 ఫార్ములా వస్తుందండి. సో 70 ఫార్ములా అంటే దీంట్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే అర్థం చేసుకోండి. 7 Ds అంటే టీ తోటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి డైట్. సో డైట్ అంటే ఏంటంటే సరిగ్గా తినకపోవడం. వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు టీలు కాఫీలు తాగుతూ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఆకలేస్తుంది. సో ఆకలి కాదు, ఆకలి లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, సరిగ్గా టైంకి తినలేకపోతారు. సో సరిగ్గా టైంకి తినలేకపోతే వాళ్ళకి ఏమొస్తుంది, సెకండ్ డి వచ్చి డెఫిషియన్సీ. సో డెఫిషియన్సీ వచ్చింది. డెఫిషియన్సీ అంటే నీరసత్వం అనమాట. సరిగ్గా టైంకి అన్నం తినకపోతే నీరసత్వం వస్తుంది. నీరసత్వం వస్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, డిసీజ్. థర్డ్ డి వచ్చి డిసీజ్. వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్పాము, డెఫిషియన్సీ అంటే నీరసత్వం వస్తుంది. నీరసత్వం వచ్చిన తర్వాత ఎవరైనా నెక్స్ట్ పోయేది వచ్చి డిసీజ్. నెక్స్ట్ డి ఫర్ డిసీజ్ అంటే వాళ్ళు ఏదో ఒక వ్యాధి బారిన పడతారు. సో ఏదో ఒకటి మనకి డిసీజ్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్తాం, నెక్స్ట్ డి ఫర్ డాక్టర్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అనేవాడు ఏం చేస్తారు, నెక్స్ట్ డి ఫర్ డయాగ్నోసిస్, ఫుల్ బాడీ చెకప్. డయాగ్నోజేషన్ చేస్తారు. డయాగ్నోజేషన్ అంటే ఫుల్ బాడీ చెకప్. సో ఫుల్ బాడీ చెకప్ చేసిన తర్వాత నెక్స్ట్ డి ఫర్ డ్రగ్స్. సో మనకి ఫుల్ బాడీ చెకప్ చేసిన తర్వాత డ్రగ్స్ ఇస్తారు కదా, అవే అండి ట్యాబ్లెట్స్. సో ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఆ ట్యాబ్లెట్స్ మనం ఏం చేస్తాం, యూస్ చేస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం, తింటాం. సో లైఫ్ అంతా కూడా తింటానే ఉంటారు. సో ఇలా తినేటప్పుడు నెక్స్ట్ డి ఫర్ ఇంకేముంటుంది, లాస్ట్ డెత్. సో ట్యాబ్లెట్ తింటూ అలాగే తింటూ పోతారనమాట. ఇది ఈ డెత్ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని గమనిస్తే ఫస్ట్ డి ఫర్ డైట్. డైట్ అంటే ఏంది, సరిగ్గా అన్నం తినకపోవడం వల్ల మనం లాస్ట్ డెత్ వరకు రావడం జరిగింది. టైంకి అన్నం తింటే ఇన్ని బాధలు ఉండవు కదా. సో ఇప్పుడు ఏంటంటే బయట టీ కానీ కాఫీ కానీ ఇలా తాగే వాళ్ళు జస్ట్ రిలాక్స్ కోసం, ఇలాగా జస్ట్ మాకు హెడేక్ వస్తుంది అని అప్పటికప్పుడు రిలాక్స్ కోసము టీ కానీ కాఫీ కానీ ఇలా తాగుతారు. కానీ దీనివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకోసం మన గాల్వే వాళ్ళు గాల్వే న్యాచురల్ ట్విస్ట్ అనే బెస్ట్ ఫ్లేవర్లో ఇది చాలా మంచి హెల్త్ ప్రోడక్ట్. మనకి గ్రీన్ టీ అండ్ గ్రీన్ కాఫీ అలాగే జ్యూసెస్ కూడా రెడీ చేయడం జరిగింది. తాగితే ఏ విధంగా అవుతుంది అనేది ఇంతవరకు చూసాం కదండి. సో అలాగే బయట జ్యూసెస్ ఎలా ఉన్నాయి, ఎలా రెడీ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం.
బయట మార్కెట్లో మనం చాలా రకాల జ్యూసెస్ జర్నీ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా జ్యూసెస్ అనేది మనం తీసుకుంటూ ఉంటాము. స్పెషల్గా నేను పేరైతే మెన్షన్ చేయలేదు, మీరు కూడా చాలా జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు. అవి తాగడం వల్ల మనకి లాభమా నష్టమా ఒకసారి చూద్దాం. సో స్పెషల్గా మనము ఏదైనా ఒక ఫ్లేవర్ తీసుకున్నామంటే, సపోజ్ ఒక మ్యాంగో ఫ్లేవర్ ఏదో ఒకటి తీసుకున్నాం, పేరైతే చెప్పలేదు, మీరు ఏదో ఒకటి తీసుకున్నాము జ్యూసు. ఆ జ్యూస్ మనకి ఎక్కడి నుంచి రెడీ అవుతుంది, ఎలా రెడీ చేస్తున్నారు. సపోజ్ మనకి బయట దొరికే జ్యూసెస్ మొత్తము ఇప్పటికిప్పుడు రెడీ చేసే అయితే కాదు, ఎప్పటి నుంచో అవి స్టోర్ చేసి తర్వాత మన దగ్గరికి వస్తాయి. మనం ఏంది అబ్బా ఇప్పుడే రెడీ చేసినట్టు ఫ్రెష్గా ఉన్నట్టు మనం తీసుకొని తాగేస్తాం. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు సపోజ్ ఏదన్నా ఒక ఫ్రూట్ తోటి మ్యాంగో తోటి జ్యూస్ రెడీ చేస్తున్నారంటే అది చెట్టుకి మాగిన తర్వాత మొత్తము మగ్గేసి వాళ్ళు ఏదో మంచి ప్రోడక్ట్ తోటి పండించిన పండుతోటి అయితే మనకి రెడీ కాదు. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు పండు అనేది పండుబడిన దాకా అంటే మాగిన దాకా కూడా ఆగరనమాట. చెట్టుకి పచ్చి కాయలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మంచిగా దాంట్లో కెమికల్ ఏదో ఒకటి వేసేస్తారు, అది ఒక రోజులో మగ్గుద్ది అనమాట. ఆ మగ్గిన ఫ్రూట్ని తీసుకొచ్చి మొత్తము దాంట్లో ఏంది స్టోర్ అంటే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. ఎందుకంటే మేము చూస్తామండి ఇక్కడ మేము అదే నిమ్మకాయలు, మామిడికాయలు ఇలాగా ఎన్నెన్ని బాగున్నాయి కుళ్ళిపోయినాయి అన్నీ వేసి కలిపేసి స్టోర్ చేస్తూ ఉంటారు, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. దీంట్లో బాగున్నాయా బాగలేవా వాళ్ళు మంచి ఏమీ వేరరు, బాగున్నాయి వాళ్ళని అన్నీ మిక్స్ చేసి ఎక్స్పోర్ట్ చేసేస్తారు. అవి మొత్తం ఒక ప్లేస్లోకి వెళ్ళేసి జ్యూస్ తీస్తారు. ఆ జ్యూస్ అనేది మొత్తం స్టోర్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు అనమాట. మనం ఈ జ్యూస్లో ఎందుకు తాగుతుంది తెలుసా, ఏదో ఒక మంచి హీరోతో హీరోయిన్స్తో యాడ్ ఇప్పించేస్తారు, వాళ్ళే తాగుతున్నారు, మనం తాగితే ఏముంది అని. సో మనం డైరెక్ట్గా తీసుకొని తాగుతూ ఉన్నాము. సో ఇలా తాగడం వల్ల ఇప్పటిదాకా చెప్పాను కదా, బయట టీ తాగడం వల్ల ఎంత అయితే మనిషి లాస్ అవుతున్నారో సేమ్ బయట మనము జ్యూసెస్ తాగడం కూడా అప్పటికప్పటికి రెడీ చేసింది అయితే ఓకే, బయట మనము ఎప్పటి నుంచో స్టోర్ చేసిన జ్యూసెస్ తాగడం వల్ల కూడా మనము అంతే ఇది అవుతాము, అది అంత ఫ్రెష్గా వచ్చేది అయితే కాదు. ఇంత స్పెషల్గా చెప్పడానికి ఏంటంటే చాలామంది అట్రాక్ట్ అయిపోతున్నారు. సో ఇప్పటికి రిలాక్స్ కోసం సరిపోతుందిలే అని, అంటే నెక్స్ట్ రేపు ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టేసి ఇప్పటి కోసం చూస్తున్నారు. సో జ్యూసెస్ అంతగా మీకు తాగాలి అనిపిస్తే మన గాల్వే నుంచి ద బెస్ట్ ఫ్లేవర్తో గాల్వే న్యాచురల్ ట్విస్ట్ అలోవెరా ఆరెంజ్ ఫ్లేవర్ ఒక మంచి ఫ్లేవర్ రెడీ అయిపోయింది. ఇది వచ్చి మనకి టోటల్గా పండ్ల రసాలతోటి ఆరెంజ్ కాయిల్ తోటి రెడీ చేశారు. దీంట్లో ఇది చాలా హెల్దీ ఫ్రూట్ అండి. బయట ఏమీ తినకుండా మన గాల్వే వాళ్ళు మంచి తాజా ఫలాలతో రెడీ అయిన గాల్వే అలోవెరా ఆరెంజ్ ఫ్లేవర్ తోటి ఒక మంచి ప్రోడక్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ తాగడం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది, అలాగే స్కిన్ బాగుంటుంది, గ్లో వస్తుంది, చాలా మంచిది ఆరెంజ్ ఫ్లేవర్. మీరు డైలీ ఒక ఆరెంజ్ తీసుకున్న హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. ఓకే, దీని గురించి అయితే చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్ గాల్వే అలోవెరా ఆరెంజ్ ఫ్లేవర్, గాల్వే అలోవెరా ఆరెంజ్ జ్యూస్. ఇది ఫస్ట్ దీంట్లో ఏమేమి మిక్స్ చేశారు, ఇది దేనికి యూజ్ అవుతుందో చూద్దాం. గాల్వే అలోవెరా అనేది ఇది అలోవెరా రసం మరియు అలాగే ఆరెంజ్ మిక్స్ చేసి రెడీ చేశారు. దీంట్లో విటమిన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ ఈ అంటే మీకు తెలుసు, విటమిన్ ఈ అనేది గ్లో విటమిన్, బ్యూటీ విటమిన్ అంటారు. అలాంటిది విటమిన్ ఈ దీంట్లో ఎక్కువ ఉంటుంది. దీనిని స్వచ్ఛమైన కలబంద జెల్తో రెడీ చేయడం జరిగింది. దీంట్లో ఉంటుందండి, ఇద్దండి మొత్తం కలబంద. ఈ కలబంద కూడా అప్పటికప్పటికి తీసిన కలబందతోటి రెడీ అయింది. అట్లాగే దీనిలో అలోవెరా అనేది హైలీ న్యూట్రిషన్ అండ్ బెనిఫిషియల్గా యూజ్ అవుతుంది. అలోవెరా హెల్త్కి ఎంత మంచిది అనేది మీకు తెలుసు కదా, హైలీ న్యూట్రిషన్ అండ్ బెనిఫిషియల్గా యూజ్ అవుతుంది. దీంట్లో విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, అలాగే పాలీసాకరైడ్స్, ఎంజైమ్స్, ఇంకా ఇలాంటి ఇలాగ చాలా ఎలిమెంట్స్ అయితే ఈ జ్యూస్లో మనకి యాడ్ చేయడం జరిగింది. ఇది
ఫ్రెష్ డ్రింకింగ్ జెల్ అండి. అంటే ఇప్పుడు చాలామంది బయట పోయేసి అప్పటికప్పుడు చేసుకొని తాగుతారు కదా, యాపిల్ జ్యూస్ కానీ పైనాపిల్ జ్యూస్ కానీ ఇట్లాగా. అలాగే ఇది మనకి ఫ్రెష్ డ్రింకింగ్ జెల్. ఇది మనం ఎప్పుడు కావాలన్నా అప్పటికప్పుడు ఓపెన్ చేసి తాగొచ్చు. అట్లాగే ఇది మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ని పెరుగుతుంది. మీ బాడీలో ఇమ్యూనిటీ పెరిగింది అంటే మీ దగ్గరికి ఎటువంటి రోగాలు రావు. అట్లాగే ఇది మన బాడీని సేఫ్గా ఉంచుతుంది, హెల్తీగా ఉంచుతుంది. దీనిలో ఉన్న ఆరెంజ్ ఉండడం వల్ల విటమిన్ ఈ ఎక్కువ యూజ్ అవుతుంది. సో విటమిన్ ఈ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా మీ ఫేస్ అనేది గ్లో అవుతుంది. సో ఇన్ని విధాలుగా మనకి అలోవెరా జ్యూస్ అనేది, అలోవెరా విత్ ఆరెంజ్ ఫ్లేవర్ అనేది చాలా బెటర్గా యూజ్ అవుతుంది. అలాగే ఇది హెయిర్ ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేస్తుంది. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందో హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో అయితే ఈ అలోవెరా జ్యూస్ ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడైతే చెప్తాను. ఈ అలోవెరా జ్యూస్లో మనకి క్యాప్ వస్తుంది 30 ml. మనం 30 ml జ్యూస్ తీసుకున్నట్లయితే ఒక 60 ml వాటర్ తీసుకోవాలి. వాటర్ కూడా గోరువెచ్చని వాటర్లో 60 ml గోరువెచ్చని వాటర్లో 30 ml అలోవెరా జ్యూస్ వేసి దాంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకొని ఈ అలోవెరా జ్యూస్ని తాగడం మంచిది. ఇది రోజుకి 2 సార్లు, ఉదయం 2 సార్లు, అలాగే సాయంత్రం 2 సార్లు. అన్నం తినకముందు హాఫ్ అన్ అవర్ అన్నం తినకముందు వాడాలి. ఇది తాగడం వలన మనకి అల్సర్ తగ్గిస్తుంది. అలాగే ఏమన్నా ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్ జ్యూస్లో కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఇది తాగడం వల్ల మనకి అల్సర్ తగ్గుతుంది. అలాగే బాడీలో రాడిష్ ప్రాబ్లమ్స్, ఏమైనా అలర్జీ, స్కిన్ అలర్జీ ఏమైనా ఉన్నా కూడా తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ని విధాలుగా మనకి ఈ అలోవెరా జ్యూస్ అనేది యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, బయట జ్యూస్ తాగడం వల్ల మనకి స్టార్టింగ్ డైట్ నుంచి చూసుకుంటే లాస్ట్ డెత్ వరకు పోతున్నాం. అలాగే మనం ఈ గాల్వే అలోవెరా ఆరెంజ్ ఫ్లేవర్ తాగడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా. సో ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి, టేస్ట్ చేయండి, చూడండి మీకు హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్ అనేది ఎలా గ్లో అవుతుందో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మీకు ఇంకా ఏ ప్రోడక్ట్ గురించి కావాలో కామెంట్ రూపంలో తెలపండి.